నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 25వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 3:45 వరకు, తదుపరి ద్వాదశి తిథి. శ్రవణ నక్షత్రం రాత్రి 3:49 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 2:53 వరకు, తదుపరి సిద్ధ యోగం. భవకరణం సాయంత్రం 4:30 వరకు, బాలవకరణం రాత్రి 3:45 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:20 నుండి 9:54 వరకు. అమృతకాలం సాయంత్రం 5:41 నుండి రాత్రి 7:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం రాత్రి 3:51 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:29 అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:31 వరకు. మరలా రాత్రి 11:11 నుండి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 9:19 నుండి 10:51 వరకు. రేపు పాపమోచిని ఏకాదశి. ఈ ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధన చేసిన వారికి తమ పాప ప్రక్షాళన పూర్తిగా జరుగుతుంది అని భక్తుల విశ్వాసం. భవిష్యోత్తర పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ పాపమోచిని ఏకాదశి విశిష్టత గురించి వివరించాడట. మేధావి అనే ఋషి శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తుండగా తపోభంగం చేయటానికి అప్సరస ఋషి చైవన కుమార్తె అయిన మంజుఘోష ప్రయత్నం చేశారట. అప్సరస విసుగు చెంది వెళ్ళిపోయిందట. కాని మంజుఘోష పట్టు విడవకుండా తన అందంతో తన గానంతో మేధావి తపోభంగం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఆకర్షితుడైన మేధావి తపస్సు విడిచి మంజుఘోషను పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం తర్వాత మంజుఘోష మేధావి మీద ఆకర్షణ తగ్గి విడిపోయే ప్రయత్నంలో ఉండగా తాను మోసపోయాను అనే భావనతో మంజుఘోషను కురూపిని కమ్మని మేధావి శపిస్తాడు. ఇలా వారిరువురు బాధలు పడుతూ ఉండగా ఋషి చైవనుడు సలహా మేరకు ఇరువురు ఏకాదశి వ్రతం ఆచరించి వారి పాపపు ఆలోచనల నుండి విమోచనం పొంది మరలా కలిసిపోయి సుఖ సంసారం చేశారట. అప్పటి నుండి పాపమోచని ఏకాదశి పేరు స్థిరపడింది అని కథనం. భార్యాభర్తల మధ్య ఏర్పడిన స్పర్ధలు, అపోహలు, విడాకుల ఆలోచనలు తొలగిపోవటానికి దంపతులు ఈ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి ఉపవాసముండి ద్వాదశి సమయంలో పారణ చేయటం వలన వారి మధ్య సఖ్యత ఏర్పడుతుంది అని నమ్మకం. రేపు ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం 1:35 నుండి సాయంత్రం 4:02 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఎల్లుండి ఉదయం 9:14 వరకు ఉంటుంది. హరివాసరం సమయంలో పారణ చేయకూడదు. మంగళవారం ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు రాత్రి 3:49 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.